ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న ఈ పాట వినండి. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా మీతోనే నా జీవితం. నిజానికి ఈ పాట 12 సంవత్సరాల క్రితం నీకెంత జాలి యేసయ్యా అనే ఆల్బంలోనిది. రెవరెండ్ యేసురత్నం గారు వారి కుమారుడు ఎబెనెజర్ పాల్ గారు రాసిన స్వరపరిచిన ఈ పాటలు ఆ ఆల్బం 12 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినప్పుడు పెద్దగా ట్రెండింగ్లో లేకపోయినప్పటికీ ఆ పాటలన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలుగా ఉన్నాయి. ఎన్ని కష్టాలైనా నీవే నా తోడు నా నీడ, నీకెంత జాలి యేసయ్యా లాంటి ఈ పాటలన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు. ఈ పాటలన్నీ అప్పుడు ప్రాచుర్యం పొందలేదు, కానీ ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి. మిసెస్ మైకేల్ పాల్ గారు ఈ పాట పాడటంతో ఆ పాట వైరల్ అయింది. ఈ పాట లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా వినేయండి. నా జీవితంలో ఐ వాజ్ లైక్ ఎంత భయంకరమైన డీప్ డిప్రెషన్లో ఉన్నానంటే ఐ వాజ్ అబౌట్ టు డై. నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నానంటే ఐ వాజ్ సో థిన్. నేను చాలా సన్నగా అయిపోయా. నేను అన్నం చేతిలో పెట్టుకొని అన్నాన్ని చూసి ఏడ్చేవాడిని. ప్రభువా, ఏంటి అన్నం కూడా తినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. యూనో వై? వెన్ ఐఎమ్ అబౌట్ టు ఈట్, నా కడుపులోకి వెళ్ళేది, కానీ ఆ కడుపులోకి వెళ్ళింది ఇమిడేది కాదు, బయటకు వచ్చేది. నా గదిలోంచి బయటకు వచ్చేవాడిని కాదు. నన్ను ఎవరైనా చూడటానికి వచ్చినా కానీ నా మొహం చూపించడానికి ఇష్టపడేవాడిని కాదు. ఐ టు స్పెండ్ టైం నా గదిలోనే కూర్చొని నేను బయటకు వచ్చేవాడిని కాదు. నా ముఖం ఎవరికి చూపించేవాడిని కాదు. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. బట్ వన్ డే నేను అనుకున్నాను, ప్రభా, ఇలా ఉంటే నేను చచ్చిపోతా. నేను ఎలా చచ్చిపోకూడదు. నా జీవితంలో ఏదైనా కార్యం చేయవా అని నేను అడిగినప్పుడు ఆ రోజును మార్చి బిగాన్ టు రైట్ ఎ సాంగ్. దేవా ఈ జీవితం